ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతుందని ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అందులో భాగంగా ప్రధాని రేసులో మళ్ళీ ఉన్నటువంటి మోడీ లోక్సభ అభ్యర్థిగా వారణాసి నుంచి ఆయన నామినేషన్ ఇవాళ దాఖలు చేశారు. అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా వారణాసికి బయలుదేరారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఇద్దరు నాయకులు కూడా ప్రయారిటీ పెరిగింది లేదా అనే విషయాన్ని మనతో పాటు చర్చించడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, సో పొత్తు తర్వాత చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలోకి అధికారికంగా వెళ్ళారని అనుకోవచ్చా మనం? అంటే ఇది అధికారికంగా అనే కంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే, 4th ఫేజ్ ఎలక్షన్స్ అయిన తర్వాత దాదాపు దేశంలో 70% లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ పూర్తయినట్టు. సో దీన్ని బట్టి ఒక అంచనా భారతీయ జనతా పార్టీ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాశీ క్షేత్రంలో ప్రధానమంత్రి వారణాసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అక్కడ మూడోసారి ఇప్పుడు గెలిచేటువంటి వ్యూహంలో ఉన్నారు కాబట్టి, అంటే గెలుపుకు పెద్ద క్లిష్టమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ 1991 నుంచి చూస్తే అది బీజేపీ కంచుకోట. అలానే 2004లో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ 2009 నుంచి బీజేపీ మురళీ మనోహర్ జోషి లాంటి నేత అక్కడ రిప్రజెంట్ చేశారు. 2014, 2015 రెండుసార్లు కూడా నరేంద్ర మోడీ మెజారిటీలు పెరిగినాయి. ప్లస్ అక్కడ కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమి ప్రకారం చూసినా కానీ అక్కడ మళ్ళీ కాంగ్రెసే అభ్యర్థి నిలబెడుతుంది. లాస్ట్ టైం అన్నా కొంచెం స్ట్రాంగ్ కంటెస్ట్, ఎందుకంటే సమాజ్వాదీ నుంచి డింపుల్ యాదవ్ నిలబడింది, అఖిలేష్ యాదవ్ భార్య. అంటే అక్కడ ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే 2014 ఎలక్షన్స్లో ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ వచ్చి అక్కడ పోటీ చేశారు. సో కేజ్రీవాల్ నుంచి పోటీ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి జనాకర్షణ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో ప్రత్యర్థులుగా నరేంద్ర మోడీ పైన లేరు. కాబట్టి ఆయన గెలుపు సులువే. కాకపోతే ఏంటంటే అక్కడ ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా ఆహ్వానించారు. మొదటిసారిగా ఎన్డీఏ మీటింగ్లకు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన అటెండ్ అవుతున్నట్టుగా మనం చూడాలి. ఇప్పటివరకు జరిగినటువంటి మీటింగ్లన్నీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్లు, ఢిల్లీలో అటెండ్ అయినవి కావచ్చు, సీట్ల సర్దుబాటు పైన చర్చలు కావచ్చు. ఇప్పుడు ఒక స్ట్రాటజీ మీటింగ్ జరగబోతుంది. అంటే ఇంకోటి, అక్కడికి అడుగుపెట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి ధీమాను వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయనేటువంటి అంచనాలకు తగ్గట్టుగా మేము పర్ఫామ్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇప్పుడు అక్కడ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కూటమి నేతలు 2047 అంటే 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరిగేటువంటి సందర్భానికి భారతదేశం ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక వ్యూహ రచన పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు, విజన్ 2047. సో ఆ విజన్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ మీటింగ్ ఒకటి జరగబోతుంది మధ్యాహ్నం తర్వాత. ఎన్డీఏ నేతలు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్రత్యేక ఆహ్వానం కింద మనం చూడాలి. అధికారంలోకి వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎన్డీఏ నేతలు. మరి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో June 4 తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే ఒక పాజిటివ్ స్పిరిట్తో ఉన్నారు. ఏపీలో కూటమి విజయం ఖాయం అంటున్నారు. అలానే 3 ఫేజులు, అంటే ఇది 4వ ఫేజు. ముందర జరిగినటువంటి 3 ఫేజుల్లో కూడా దక్షిణాది మొత్తం కూడా కవర్ అయిపోయింది. సో ఆ దక్షిణాదిలో పాజిటివ్ ఓటింగ్ జరిగింది అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉంది. కూటమి అభ్యర్థులు ప్లస్ బీజేపీ గెలవడానికి స్కోప్ ఉంది. ఉత్తరాదిలో కూడా చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు జరగబోయే మిగతా 3 ఫేజుల్లో కూడా, మొత్తం 7 ఫేజుల ఎలక్షన్స్ అయితే మిగతా 3 ఫేజుల్లో కూడా మొత్తం మీద 150 సీట్లకే ఇంకా ఓటింగ్ జరగాలి. దగ్గర 150 సీట్లలో మాత్రమే పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అంతవరకే షెడ్యూల్. అంటే దాదాపు 543 సీట్లలో మనం లెక్క చూసుకుంటే కనుక దాదాపుగా 380, 390 సీట్లకి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. సో ఈ అంచనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది ఒక కీలకమైనటువంటి సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ మీటింగ్లో చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టి రేపు ప్రభుత్వంలో కూడా ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది అని తెలుసుకోవచ్చా? అంటే ఒకటి, ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది క్యాబినెట్ పదవులు ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు తొందరపడి మనం చర్చించేంత అవకాశం లేదు. కాకపోతే ఒకటి, ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా చూస్తే వారణాసిలో తెలుగువారి ఓటింగ్ కూడా చాలా కీలకమైంది. అక్కడ తెలుగు ప్రజలు కూడా చాలామంది, ఇప్పుడు కాశీ పుణ్యక్షేత్రం దగ్గరే తెలుగు ప్రజల ఓటింగ్ తెలుగు సంఘం కూడా ఉంది అక్కడ. గంగా ఘాట్లలోకి సంబంధించి అక్కడ ఒక తెలుగు సంఘం, కాశీ తెలుగు సంఘం అని కూడా యాక్టివ్. గతంలో 2023లో అనుకోండి, బహుశా నరేంద్ర మోడీ గారు
వీళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడ సెటిల్ అయిపోయి దశాబ్దాలుగా అక్కడ ఉన్నారో, సో అంటే తెలుగు ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా అక్కడ చాలా ముఖ్యమైనది. జీవీఎల్ నరసింహారావు గారు గతంలో అక్కడ కోఆర్డినేట్ చేశారు ఇదంతా కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే ఎన్డీఏ సాధించబోయేటువంటి సీట్లు, అలానే లాస్ట్ 2 phases ఎలక్షన్స్, ఇంకొక 4 రోజుల్లో 5th phase ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ 2 phases ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టే విధంగా ఎన్డీఏ కూటమిని సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఫలితాలు వచ్చేటువంటి క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి, రాష్ట్రాల వారీగా రిప్రజెంటేషన్ ఎక్కువగా చర్చ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకి కేంద్రంలో సముచితమైనటువంటి స్థానం రావడం లేదనేటువంటి విమర్శ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దక్షిణాది నుంచి ఒక బలమైనటువంటి కూటమి ఇప్పుడు తయారైంది. గతంలో తెలుగుదేశం లేదు, వైసీపీ కూటమిలో లేదు, తెలంగాణ నుంచి ఎవరు రిప్రజెంటేషన్ లేదు, తమిళనాడు నుంచి నేరుగా ఏఐడిఎంకేతో కూడా పెద్దగా అలయన్స్లో గెలిచినటువంటి నాయకులు తక్కువ, అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ లేదు. అక్కడ కేరళలో 2 చోట్ల కూడా బీజేపీ ఒంటరి పోరాటంలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటకలో మాత్రం కాస్తో కోస్తో బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు. లాస్ట్ టైం చూస్తే ఆల్మోస్ట్ 28 స్థానాలు మొత్తం ఉన్నది కర్ణాటకలో లోక్సభ స్థానాలు ఉంటే అందులో 27 స్థానాల వరకు బీజేపీనే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో అంత బలమైన రిప్రజెంటేషన్ కేవలం కర్ణాటక నుంచే ఉంది, మిగతా చోట్ల ఎక్కడా లేదు. తెలంగాణలో 4 సీట్లు గెలిచింది, ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చినటువంటి, అంటే దక్షిణాదికి సరైనటువంటి ప్రాధాన్యం లేదనేటువంటి విమర్శ ఉంది. అందుకని ఈసారి కూటమిని స్ట్రాంగ్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ ఎక్కువగా చేసింది. పాత ఎన్డీఏ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అకాలీదళ్ లాంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపారు, సంప్రదింపులు జరిపారు, అక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నారు, అలైన్మెంట్లు చేసుకున్నారు. జేడీయూ దూరంగా వెళ్ళిపోయింది అనుకున్నటువంటి జేడీయూని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. చివరికి ఒడిశాలో కూడా డిస్కషన్స్ జరిగినాయి. అంటే ఫైనల్ కన్క్లూజన్ రాకపోయినా కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈసారి మూడోసారి కనుక బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ ఉండాలనేటువంటి ఆలోచనతోనే అడుగు ముందుకు వేసింది. కాబట్టి ఎన్డీఏలో ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటువంటి సీట్ల సంఖ్యను బట్టి తెలుగుదేశంకి, జనసేన పార్టీకి ఒక సముచితమైనటువంటి స్థానం ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాల వారి రిప్రజెంటేషన్ చూసినా కానీ ఇప్పుడు రేపు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో 6 సీట్లో పోటీ చేసింది. 3 సీట్లు పక్కాగా గెలుస్తారని చెప్తున్నారు. 3 చోట్ల గెలవచ్చు, 4 చోట్ల గెలవచ్చు. కానీ కూటమి వైపు నుంచి చూస్తే కనుక వీళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది. బీజేపీ నాయకులుగా పదవి పొందే వాళ్ళు ఉంటారు ఒకరిద్దరు, అలానే కూటమి తరపున పదవి పొందే వాళ్ళు కూడా ఒక 2-3 ఉండొచ్చు. అంటే కనీసం 3-4 మంత్రి పదవులు అయితే పక్కగా కనిపిస్తున్నాయి అక్కడ. సో వీటన్నిటి మీద కూడా అంతర్గతంగా ఒక చర్చ జరగవచ్చు. అయితే 400 సీట్ల టార్గెట్ విషయంలో ఇప్పుడు దాదాపుగా ఓటింగ్ కంప్లీట్ అయినటువంటి 380-390 స్థానాల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని మీద ఒక రివ్యూ ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి ప్రణాళిక 2047 ప్రధానంగా అదే ఎజెండాగా చెప్తున్నారు. వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని బీజేపీ అనౌన్స్ చేసింది. నరేంద్ర మోడీ గారు ఒక విజన్ డాక్యుమెంట్ని వెలువరించారు. సో ఆ క్రమంలో మౌలిక వసతుల అభివృద్ధి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, యువతకి అవకాశాలు కల్పించడం కానీ, అలానే రాబోయేటువంటి రోజుల్లో చైనా, అమెరికా కంటే కూడా భారత్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించాల్సినటువంటి అనివార్యత కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడం, ప్లస్ ప్రాంతీయ అస్తిత్వాలను కాపాడుకుంటూ కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా ఒకరినొకరు పంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ప్రకారం భవిష్యత్తుకి ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగానే ఇదొక సన్నాహక సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో బీజేపీ అధినేతలకు పవన్ కళ్యాణ్కు ఒక బలమైనటువంటి బాండింగ్ ఉంది. పలు సందర్భాల్లో కూడా వేదికల మీద మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి రీఎంట్రీ అయ్యారు. గతంలో ఎన్డీఏ చైర్మన్గా పనిచేసినటువంటి చంద్రబాబుకు ఇప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి డిస్కషన్. ఒకటి ఇక్కడ ఏంటంటే ఒక కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా దాదాపు ఒక 30 పార్టీలని కలుపుకున్నారు. 1 సీటు 2 సీట్లు ఉన్నటువంటి పార్టీలు కూడా ఈసారి బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో కీలకమైన పాత్ర పోషించింది, ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకు వెళ్తుంది. సెక్యులర్ అని పెట్టుకొని బీజేపీతో కలిసి వెళ్తుంది. అంటే ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. 10 ఏళ్ల మోడీ పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక బలమైనటువంటి ముద్ర వేసింది. జాతీయ పార్టీ అంటే ఇప్పుడు మిగిలింది బీజేపీని అనేటువంటి ఊహ కల్పించగలిగింది ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ రిజల్ట్స్ తర్వాత ఎలా బలపడుతుంది? ఎందుకంటే గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్. దానికి తగ్గట్టుగా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోలేకపోయింది. గతంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొనసాగింపుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఒక తెలంగాణ మినహా అలాంటి రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా చోట్ల ఎక్కడ కూడా కొత్త నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేయలేకపోయింది. అలానే జాతీయ నాయకత్వం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక
ఇమేజ్ని తీసుకురావడంలో మళ్ళీ ఈ 10 ఏళ్లలో విఫలమైంది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఓటింగ్ తర్వాత కాంగ్రెస్ బలం ఎంత పెరుగుతుందనే దాని మీద జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు 2 ఉంటాయా, ఒకటే ఉంటుందా అనేటువంటి దాని మీద క్లారిటీ వస్తుంది. అందుకనే వ్యూహాత్మకంగా బీజేపీ చిన్న చిన్న పార్టీలు అన్నిటిని కూడా తన వైపు తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అలానే సీనియర్ లీడర్షిప్ ఉండి బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వాటిని కూడా తన వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత వీళ్ళ వ్యూహం అంటే ఒక భాగస్వామిగా ఉండేటువంటి రోల్ కానీ గతంలో వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే కొయిలేషన్ గవర్నమెంట్, అప్పుడు బీజేపీ 180 సీట్లు 170 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటే ఈ పార్టీలు అన్నీ కలిపి 20. అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉంది. 42 లోక్సభ స్థానాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ 30 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. అంటే 30 లోక్సభ స్థానాలు అంటే బలమైనటువంటి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే. ఎందుకంటే బీజేపీ దగ్గర 418 సీట్లలో పోటీ 400 పైచిలకు సీట్లలో బీజేపీ లోక్సభ స్థానాల్లో బరిలో నిలిచింది. కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కల్పించిన సీట్లన్నీ 97 సీట్లు, 100 కూడా దాటలేదు. అందులో బీజేపీ తర్వాత లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ కంటెస్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. బీజేపీ 400 సీట్ల పైగా కంటెస్ట్ చేసి ఉంటే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 17 సీట్లలో మాత్రమే పోటీ చేసింది. 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో ఉంది. అంటే బీజేపీ ఏకఛత్రాధిపత్యాన్ని గెలిచేటువంటి సీట్ల సంఖ్యను బట్టి, అంటే ఇప్పుడు పోటీ చేసేటువంటి సీట్ల సంఖ్యను బట్టి చూస్తే బీజేపీ ఏకఛత్రాధిపత్యంతో నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో ఈరోజు ఉంది. రేపు గెలిచిన తర్వాత బీజేపీ అనుకున్నట్టుగా 370 సీట్లు అంటున్నారు. బట్ కంఫర్టబుల్ మెజారిటీ 272 దాటేసి 274 దాటేసి వీళ్ళు యావరేజ్గా ఒక 300 సీట్లు 270 నుంచి 300 సీట్ల మధ్యలో ఉంటే బీజేపీకి మిత్రపక్షాలతో ఉండేటువంటి మైత్రి కేవలం నామమాత్రంగానే మనం చూడాల్సి ఉంటుంది. బట్ మిత్రపక్షాలు తమ రాష్ట్ర అవసరాలు తమ ప్రాంత అవసరాల కోసం బీజేపీతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అనివార్యత ఉంటుంది. ఒకవేళ కొయిలేషన్ అనేటువంటి ఈక్వేషన్లో గనక ఫలితం వెళితే అప్పుడు వీళ్ళ ప్రాధాన్యం పెరుగుతుంది. అప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో, అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు అవుతారు, ఇవన్నీ ఈ గేమ్ మళ్ళీ వేరేగా ఉంటుంది. ఒక 20-30 ఏళ్ల కింద చూసేటువంటి సీట్ల సంఖ్యను బట్టే ప్రయారిటీ కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుకి బీజేపీకి ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా రెండో అతిపెద్ద పక్షంగా తెలుగుదేశం పార్టీనే ఉంది. సీట్ల సాధనలో కూడా దాదాపు అటువంటి పర్ఫార్మెన్స్ చూపించగలిగితే తెలుగుదేశం పార్టీకి ఆ గ్రిప్ కంటిన్యూ అవుతుంది. లేదు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా మిత్రపక్షాలతో సంబంధం లేకుండా బీజేపీ పూర్తిగా స్వీప్ చేసుకోగలిగింది అనుకోండి, అప్పుడు లెక్క వేరేగా ఉంటుంది. లేదా కొయిలేషన్ పరిస్థితి ఏర్పడింది అనుకోండి దేశ రాజకీయాల్లో, అప్పుడు లెక్క వేరేగా ఉంటుంది. బట్ ఒకటేంటంటే రాజకీయంగా మిత్రపక్షాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. మిత్రపక్షాల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం రాబోయేటువంటి గవర్నమెంట్లో, ఏర్పడబోయేటువంటి గవర్నమెంట్లో ఉంటుంది అనేటువంటి సంకేతం ఇచ్చే దిశగానే ఎన్డీఏ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎందుకంటే మిగతా 150 సీట్లో కూడా చాలా పార్టీలు, చిన్న పార్టీలు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కలుపుకుని ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక మెసేజ్లో భాగంగా ఈరోజు సమావేశం అయి ఉండొచ్చు. ప్లస్ రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే ఎవరు ఏం చేయాలి, ఎవరికి ఏ రోల్ ఉండొచ్చు అనే దాని మీద ఒక అండర్లైన్ కింద చిన్న డిస్కషన్ జరిగి ఉండొచ్చు. కానీ ఫలితం వచ్చిన తర్వాతే అసలైన ఆట మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఫలితాల ఆధారంగానే రాబోయేటువంటి కూటమి రాజకీయాల లేదంటే వన్ సైడ్ పాలిటిక్స్ వెళ్తే కనుక ఏ విధంగా జాతీయ పార్టీలతో సఖ్యతగా వెళ్ళాలనే దానికి మార్గదర్శి అంటే ఒక రూట్ మ్యాప్ పడేటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుంది. ఈ మీటింగ్ ఏంటంటే ఎన్నికలను ఎదుర్కోవడంలో భాగంగా అనుకున్న టార్గెట్ 400 సీట్లు సాధించడంలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక సన్నాహక సమావేశంగానే మనం చూడాలి. అందులో ఇద్దరికీ కూడా సముచిత ప్రాధాన్యం, మిత్రపక్షాలు అన్నింటినీ పిలిచారు. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్న మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేన కాబట్టి ఆహ్వానం అందింది. ఫలితాలు ఖచ్చితంగా వీళ్ళ స్థాయిల్ని, ప్రభావాల్ని, స్థానాలను కూడా నిర్దేశించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో ఎన్డీఏ సన్నాహక సమావేశానికి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆహ్వానం అందిన తర్వాత వెళ్ళడం, అదేవిధంగా దక్షిణాది ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీలకు, పార్టీ అధినేతలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి స్థానాన్ని, సముచిత స్థానాన్ని కల్పించడం కోసమే ఈ సన్నాహక సమావేశం అని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.